అదే పార్టీ నుంచి పూర్తి సమాచారం రాలా, ఇంకా పార్టీ ఆఫీస్ నుంచి రావాలి కదా. ఏదైనా 5వ తేదీ అనేది మేము మీ ద్వారానే విన్నాము, మీడియా ద్వారానే. పార్టీ పూర్తి సమాచారం ఇచ్చింది, అప్పుడు ఇచ్చినప్పుడు మనం దానికి తీసుకుంటాం. పార్టీలో అయితే చేరికలు అవసరము, పార్టీ నిలబడాలి. సో దాంట్లో భాగంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడాలి కదా. ఇంకా పార్టీ నుంచి అసలు అలాంటి సమాచారం లేదు. సమాచారం వచ్చినప్పుడు దానికి పూర్తిగా మీకు వివరించగలను. నాకు ఎవరు టచ్లో కాదు. గతంలో విమర్శించిన వాడే ఇప్పుడు మీరే చెప్పారు. అలాంటి వాడు కీలులో ఉంటే కూడా చేర్చుకుంటారు పార్టీ అంటే కొన్ని తప్పు అండి, రాజకీయాల్లో కొన్ని తప్పు. కాబట్టి రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ మనం కూడా దానికి తగ్గట్టే వెళ్ళాలి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో చేరతా ఉన్నప్పుడు వాళ్ళకు వద్దు అనడానికి మనకు రైట్ లేదు. పార్టీలో ఎవరైనా చేరొచ్చు. చేరినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ సిద్ధపడాలి. ఎవరైనా అల్టిమేట్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ఇక్కడ ఎవడు నాయకత్వాలు ఉండవు. ఎవడు నాయకత్వాన్ని మేము బలపరచం. మేము బలపరిచేది ఒక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని. అలాంటి నాయకత్వంలోనే మేము పనిచేస్తాం. ఇప్పటికీ మేము అదే అంటున్నాం. రాజకీయ ఒక పార్టీలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇదవచ్చు. సో అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అదే విధంగా ఇంతకు ముందు చేసినట్టు వైసీపీలో చేస్తామంటే కాదు. ఇక్కడ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నాయకుడి బాటలో అనుసరించాల్సినటువంటి ఇది ఉద్యమాల పార్టీ. ఈ పార్టీకి తగ్గట్టు నడవాలి. వ్యక్తిగతంగా నాకు మా అధ్యక్షుడు ఇదండి, నేను అదే చెప్పాను. మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడిచేటటువంటి వ్యక్తులు. మాకు పవన్ కళ్యాణ్ గారే మా నాయకుడు. ఇప్పుడు పార్టీలో నేను సీనియర్ని, ఆయన కాదు కదా. ఆయన విమర్శిస్తే నేను దానికి ఇవ్వకూడదు కదా. అవును చేరున్నారండి. ఇప్పుడు కరెక్ట్, ఆయన పొజిషన్ వచ్చినప్పుడు ఆయన స్థాయి కంటే నాది కింద స్థాయి అయినప్పుడు నేను ఆ రోజు మాట్లాడతాను మీరు అడిగితే. ఇప్పుడు నేను మాట్లాడలేను కదా. ఆ పొజిషన్ కోసమే హైదరాబాద్ బేస్ క్యాంప్ గా మంగళగిరి, హైదరాబాద్ మంత్రాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి కలవడం కూడా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా మీకు తెలుసా తెలియదు? ఏదైనా ఒక అధ్యక్షుడిని పార్టీలో చేరినప్పుడు కలవటం అనేది తప్పు కాదు. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీ అధ్యక్షుడిని కలవాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి. కాబట్టి దాంట్లో పెద్దగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. దాన్ని పెద్దగా చూడటానికి కూడా పెద్దగా ఇదేం లేదు. చూడండి, అది నేను అదే అంటున్నాను. దానికి మా సైడ్ నుంచి అయితే పరిణామాలు అన్ని అలా చూసి బయటపడి అలాంటివి ఇప్పుడు మీరు తీసుకున్న 150+ సీట్ కూడా అలాగే అంత కోణంలో చూడబట్టారు జరిగినాయి. కాబట్టి మేము అడుగుతున్న ప్రశ్న మేమైతే ఇప్పుడు ఆయన శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ గా ఏర్పట్టుకుని ఒక మంచి పొజిషన్ తోటి ఒంగోలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడని చేయొచ్చేమో. మరి ఆయన అంత పెద్ద సీనియర్ నాయకుడు కదా. మీరేమనుకుంటారు? అదైతే మా ఇది లేదు. మా ఏ నిర్ణయం అయినా సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. నిర్ణయం ఆయనది, ఆచరణ మాది. అది ఆయన అడగండి, నన్ను అడిగితే కాదు కదా. ఇప్పుడు ఆయన అడగాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాదండి, నేను చెప్తున్నా. ఎన్డీఏ కూటమి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో కలిసి వెళ్ళమన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతగా ఎన్డీఏ ఉన్నటువంటి పార్టీలతో నేను సమన్వయం చేసుకుంటున్నాను లేదా అనేది నా బాధ్యత. అది ఆయన అడగాల్సిన ప్రశ్న. నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పేది? కరెక్టే. ఇప్పుడు నేను అదే అంటున్నా, కానీ ఆ ప్రశ్న ఆయన అడగాలి, సమాధానం ఆయన చెబుతాడు, నేను అడ్డు చెబుతాను.